అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అతడు ఒక స్టార్ హీరోకి వీరాభిమాని. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కుటుంబ భారం అంతా తన భుజస్కంధాల మీద మోస్తూ ఆ స్టార్ హీరో పైన ఉన్నటువంటి ఆ అభిమానం మాత్రం ఆయనకి ఆర్థికంగా ఎంత ఇబ్బందికి గురి చేసినప్పుడు కూడాను వెనుకడుగు వేయకుండా ప్రతి ఒక్క కార్యక్రమం, ఆయనకు సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా ముందంజలో తనే ఉండాలి, తనే చేయాలి అనే ఒక అభిమానంతో ఆయన ప్రతి క్షణం ఆకాంక్షిస్తూ ఆ స్టార్ హీరో యొక్క అభిమానాన్ని చూరగొనేందుకు ఆయన చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు. ఆ తరుణంలోని ఆ స్టార్ హీరో తనని గుర్తించి, తన అభిమానాన్ని గుర్తించి స్వయంగా తనను ఆహ్వానించి అతన్ని సత్కరించడంతో పాటు తన కుటుంబంలో జరిగినటువంటి ఒక వివాహానికి కూడా ఆయన తరపు సహాయ సహకారాలు అందించడం జరిగింది. అటువంటి స్టార్ హీరోకి వీరాభిమాని అయినటువంటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంపట్నంలో ఉన్నటువంటి ఆ వీరాభిమాని ఎవరో కాదు, గోకా కొండలరావు. అంటే అక్కడ ఒక ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొండలరావు టీ కొట్ అంటే కనుక రాజాంలోనే ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. ఇప్పటికీ ప్రస్తుతం కూడా అదే టీ షాప్లో ఆయన వర్క్ చేస్తూ తన అభిమానాన్ని ఒకవైపు చాటుకుంటూ ఇంకోవైపు తన కుటుంబ బాధ్యతలను కూడాను యథావిధిగా నడిపించుకుంటూ ఆయన మాత్రం ఆయన జీవితంలోని సగభాగం ఆ స్టార్ హీరో కోసమే ఇచ్చుకోవడం అయితే జరిగింది. అయితే ఆ స్టార్ హీరో ఎవరు ఏంటనేది నేను చెప్పే కంటే ఆ వీరాభిమాని మాటల్లోనే మనం విందాం. ఈరోజు మనతో పాటు కొండలరావు అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అయితే ఆయన మాటలో తెలుసుకుందాం అసలు ఆయనకి ఆ హీరో ఎవరు, ఆ హీరో పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానం ఏంటి అనేది. కొండలరావు గారు బాగున్నారా? బాగున్నాను సార్. మొదలుగా ఆర్టీవీ వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు స్టార్ హీరో అంటే ఇంకెవరు కాదండి, మానవతావాది. ఒక సినిమా పరిశ్రమలో అవనమండి, ఒక రక్తదానంలో అయినామండి, నెక్స్ట్ ఒక నేత్రదానంలో అవనమండి, ఒక మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు మేము. చిరంజీవి గారి సినిమాలో చూస్తూ అందరూ బ్లడ్ క్యాంపులు చేస్తున్నారు, మేము చేస్తే ఎలాగుంటుందని చెప్పేసి పని కట్టుకొని హైదరాబాదు వెళ్తే అక్కడ మా ఫ్యాన్స్ స్థాపించినటువంటి అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రమణం సోమనాయుడు గారు వెళ్ళగానే ఎవరమ్మంటే సార్ అన్ని పేపర్లో చూస్తున్నాను సార్, ఇలా మా రాజాన్ చిరంజీవి ఫ్యాన్స్ అంటే కూర్చొని పెట్టి ఓ టీ తెప్పించి 96 అనుకుంటాను సార్, 97లో కానీ ఇందిరానగర్ పంజాగుట్టలో ఉండేది బ్లడ్ బ్యాంకు. ఇలా తను కూర్చొని వెయిట్ చేస్తామని నా టీ షాప్ అంటే ఇలా ఫ్యాన్స్ అందరూ ఉన్నాం, ఇలాగా చేద్దాం అనుకుంటున్నామంటే జనాలు నవ్వుతున్నారండి, బ్లడ్ క్యాంపులు చిరంజీవి అంటే లేదు ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా పర్లేదు వచ్చి అని చెప్పేసి ఆ రోజు ఆయన భుజం తట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మా రాజాలో చిరంజీవి అభిమానులు అందరం కూడా మా ప్రెసిడెంట్ జనార్దన్ అయితేనేమి, చంద్రశేఖర్ అయితేనేమి, అలాగే రమణ, సాయి, అశోక్, మేము ఒక 20 మంది టీం సార్. మీరు మొట్టమొదటిగా చిరంజీవిని కలిసిన రోజు ఒక టీ షాప్ ఓనర్ని ఇలా టీ షాప్ రన్ చేసుకుంటున్నానని చెప్పినప్పుడు ఆయన మిమ్మల్ని ఏ విధంగా చూశారు? అంటే మీ స్థాయికి తగ్గట్టుగా మీతో ప్రవర్తించారా, లేకపోతే ఆయనలో ఉన్న ఉదారతత్వాన్ని బయటకు వచ్చేలా మీకు ఏమని అనిపించిందా? అనిపించండి. అదే ఆయన ఫస్ట్ కలిసిన ఫోటోతోనే మాకు చిరంజీవి గారు ఇంకా ప్రేమ ఎక్కువైపోయిందండి. ప్రేమ ఎక్కువైపోయి మీరు ఉదాహరణ మనం చూస్తుంటారు, మా అమ్మాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు అసలే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇంటి దగ్గర వెయిటింగ్, ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు రావడం, నేను పెళ్లి కార్డు పెట్టుకొని చెప్పకన్నా వెళ్ళిపోవడం, జస్ట్ ఆ బ్లడ్ బ్యాంకులు ఇచ్చేసరికి అందరినీ ఆప్యాయంగా ఆ ముఖంలో ఫీలింగ్ తెలిసిపోతుందండి, నా అభిమాని ఎంత దూరం నుంచి వచ్చాడని. ఆ మొదటి కార్డు ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే కరోనా టైంలో మా స్వామినాయుడు గారు పంపిస్తే ఆయన చేరవేయడం చేశారు. చేస్తే వెంటనే మా పాప అకౌంట్లో అండి 9:46కి ఫోన్ చేసి 10 గంటల 2 నిమిషాలు మా పాప అకౌంట్ నెంబర్ తీసుకొని ₹1,00,000 పెళ్లి ఖర్చుల నిమిత్తం వేశారండి. ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది చాలా సంతోషం అనిపించింది. మా అభిమానం కూడా చాలా సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. మా రాజావరం మా కొండలరావు అనే వ్యక్తి చిరంజీవి గారి దృష్టిలో మన ఫ్యాన్స్ పడ్డది అని చెప్పేసి అక్కడి నుంచి కూడా ఆయన ఇస్తారని కాదండి, ఆయన అంటే పిచ్చి ప్రేమ అండి. ఒక ఆగస్టు 22, 15 నుంచి 22 వరకు మా సభ్యులందరూ అనుకొని ఏడ్ చేద్దాం కార్యక్రమాలు అని చెప్పేసి అంటే ఎవరు ఇప్పుడుగా సీని గారు కానీ, మా రమణ కానీ, జనార్దన్ కానీ ఒక ప్లాన్ వేసుకొని ఆ రోజుకి ఒక 20 మంది 30 మంది బ్లడ్ క్యాంప్ చేయడం. సెప్టెంబర్ 2 అయితే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ మీటింగ్ పెట్టి చేయడం. అలాగే మార్చి 27 అయితే మా రామ్ చరణ్ బాబు పుట్టినరోజు, అన్నదానం అయితేనేమి, నేత్రదానం అయితేనేమి అన్నీ చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా తూచా తప్పకుండా కార్యక్రమాలు చేస్తామండి. మా ఆనందానికి ఇంకా అవధులు లేవు. ఈ బ్లడ్ క్యాంప్ పెట్టిన తర్వాత మాకు వెన్నంటూ ఉండి మాకు ప్రోత్సహించిన
ఆ చిరంజీవి గారికి చాలామంది అభిమానులు మేము తెలియకపోవచ్చు, మమ్మల్ని ఆ దగ్గరికి తీసుకెళ్ళే అటువంటి వ్యక్తి ఈ రమణం సోమినాయుడు గారండి. ఈ ప్రయత్నంలో ఎప్పుడైనా మీరు మీ అభిమాన హీరోని కలిసేందుకు ఏమైనా వ్యయ ప్రయాసాలు పడ్డారా, కష్టపడ్డారా? అంటే నా హీరోని నేను కలవగలనా లేదని ఒక బాధ కానీ భయం కానీ మీలో ఎప్పుడైనా కలిగిందా? ఫస్ట్లో చిరంజీవి గారితో ఫోటో అయినా ఒక ఆశ ఉంటుందండి, ఇప్పటికీ చాలామందికి ఆశ ఉంది. ఆ మార్గం ఏంటంటే ఈ సేవా కార్యక్రమం చేయడం వల్ల నేను అక్కడ తెలియగలిగాను, రాజా చిరంజీవి ఫ్రెండ్స్ అని తెలియగలమంటే ఎప్పుడు ప్రయాసపడలేదండి. మాకు అంతా ఒక వారధిలాగా ఉన్నారండి. ఈ రాష్ట్రంలో ఈ అభిమానికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా చూసుకునే వ్యక్తి రమణం సోమినాయుడు గారండి. చిరంజీవి గారి కంటే కొన్ని కోట్ల మంది అభిమానులు, కానీ చేసే కార్యక్రమాల్లో గుర్తింపునిచ్చి సోమినాయుడు గారు అనే వ్యక్తి నిత్యం ఎలా చేయాలి ఏడ్ చేయాలి అనే టచ్లో ఉండి ఈ కార్యక్రమాలు చేయాలంటే చిరంజీవి గారి దగ్గరికి ఆయనే తీసుకెళ్ళి పరిచయం చేసి, అలాగే మన లేటెస్ట్కి కూడా కరోనా టైంలో 2 సెంటర్లు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లు పెడితే రాజాలో శ్రీకాకుళం జిల్లా 2 సెంటర్లు ఇచ్చారండి. ఫస్ట్ రాజా, తర్వాత నర్సన్నపేట ఆక్సిజన్ బ్యాంక్ అండి. చిరంజీవి గారు ఆక్సిజన్ బ్యాంక్ పెట్టినప్పుడు సోమినాయుడు గారు నువ్వు చేయాలి అని చెప్పి అంటే చేస్తాను సార్ అని చెప్పి మా అందరి సహకారంతో 90 మంది వరకు ఆక్సిజన్ అందజేసి చిరంజీవి గారు పిలిపించి బ్లడ్ బ్యాంకులో ఫోటో తీసుకుని భోజనం పెట్టించి చక్కగా మౌతిచ్చి మాట్లాడించారండి. అప్పుడే చెప్పాను, నాది టీ స్టాల్ సార్ 30 ఏళ్ళుగా, మీరంటే పిచ్చి, ఈ సేవా కార్యక్రమం మాకు ప్రోత్సహించింది సోమినాయుడు గారు సార్. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, సినిమాల పరంగా రాజకీయాల పరంగా ఏదున్నా ఆయనే చూసుకుంటున్నారండి. ఈ 30 ఏళ్ళ మీ అభిమానం ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. 30 ఏళ్ళు అంటే చిన్న విషయం కాదు. ఈ 30 ఏళ్లలోని మీరు కుటుంబాన్ని అటు అభిమానాన్ని బ్యాలెన్స్గా చూసారా, లేకపోతే ఎక్కువ సమయం మీ అభిమాన హీరో కోసమే కేటాయించారా? కుటుంబంలో ఎవరు ఎటు చెప్పేవారు కాదు సార్. మా ఒక 75% చిరంజీవి గారికే. ఈరోజు చిరంజీవి గారు సోమినాయుడు గారు ఫోన్ చేశారంటే షాప్ కట్టేసి బ్యాగ్ పట్టిన ఇవి బ్యాగ్ సర్దిస్తే ఉట్టుకెళ్ళిపోయిందండి. ఈ రోజుకి కూడా మొన్న క్యాంప్ వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఎందుకు చిరంజీవి అన్ని పడి చచ్చిపోతావు తిరుగుతావు ఎందుకు అని చెప్పి చాలు అనే సందర్భం లేదు. మా పిల్లలు ఇంకా ప్రోత్సాహం ఎక్కువ అండి. ఈవిడైతే అనేది కాదు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తావా, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తావా, సరే అయితే వెళ్ళు. ఎన్నోసార్లు అలాగనమాట. ఉదయం చెప్తే సాయంత్రం రిజర్వేషన్ లేకుండా వెళ్ళిన టైం కూడా బోల్డ్ ఉన్నాయి, ప్రజార్ వెళ్ళిన టైంలో ఏమైనా ఏదైనా ఒక పిలుపు వచ్చిందంటే వెళ్ళిపోవడమే. అలాగే నాగబాబు గారు కూడా మాకు ప్రోత్సహించారు, చరణ్ బాబు కూడా. ఎప్పుడు కూడా వీళ్ళందరికీ వారధలాగా ఉంటే సోమినాయుడు గారు అనే వ్యక్తి ఈ అభిమాని కష్టంలో ఉన్నాడంటే ఆయన ఫస్ట్. ఇప్పుడు ఈ వివాహ పత్రిక ఏదైతే ఉందో ఈ వివాహ పత్రిక ఎవరికి ఇవ్వడానికి వెళ్ళారు, ఎవరి చేతుల మీదుగా చిరంజీవి గారికి మీరు అందజేశారు? ఇచ్చినప్పుడు అసలు ఆయన మీతో చెప్పిన మాటలు ఏమిటి? లేదండి, ఫస్ట్ కార్డు వైజాగ్లో తయారు చేయించాను. ఏదైనా మా ఇంట్లో శుభకార్యం ఫస్ట్ కార్డు చిరంజీవి గారు చేతుల మీద జరగడం ఒక ఆశ ఎప్పుడూ. ఆ ఆశ నుంచి పెద్దమ్మాయి పెళ్ళికి కార్డుకి సోమినాయుడు గారు కరోనా ఉంది బాస్ వద్దంటున్నారు, నెక్స్ట్ టైం ఎప్పుడు చూద్దాం కార్డు పంపించండి, బ్లడ్ బ్యాంక్ పంపించండి. ఈసారి అలాగనే సరే చిరంజీవి గారు కార్డు ఇవ్వాలనే ఆలోచనతో ఆ ప్రింట్ చేసి ఫస్ట్ కార్డు ఆయన చేతుల మీద అని చెప్పి ఎవరికి కూడా పంచలేదండి కార్డులు. దేవుడి దగ్గర కార్డు పెట్టి ఆ కార్డులు పెట్టి బ్లడ్ బ్యాంక్ వెళ్ళిపోయామండి. ఫస్ట్ కార్డు బాస్కి ఇచ్చానండి. ఇచ్చిన ఆ సందర్భం ఆనందం నోటంటే మాట రాలేదు. మరి అంతా అంటే మరి అసలు ఆ 10 నిమిషాలు మైమరిచిపోయానండి. నా కార్డు మొదటి కార్డు ఈ కార్డు చూసి సార్ పాప పెళ్ళికి ₹1,00,000 ఇచ్చిరా బాబు అవును కదా అని సన్నిసి భుజం మీద కొట్టి మా పాప నుంచి కాలు దండం పెట్టి ఈవిడికి దూరంగా ఉంటారు, అమ్మ పక్కన అమ్మ ఫోటో తీసుకో రండి అని చెప్పేసి అంత అంటే మీరు ఆ ముఖంలో ఆ ఫీలింగ్ చూసి ఉంటారండి. ఎంత ఆప్యంగా ఒక ఇంట్లో మనిషిలాగా. మరి అక్కడి నుంచి నాకు నోటంటే మాట రాలేదు. అంత సెలబ్రిటీ అన్ని వేల మంది ఇంటి దగ్గర ఉన్నా సరే ఒక అభిమానంతో ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేస్తారని మరి జీవితంలో మర్చిపోవాలని సంఘటన అదని. ఇలాగే చిరంజీవి గారిని కలిసినప్పుడు అన్న అంటే కోవిడ్ సమయంలో మీ మొదటి కుమార్తె వివాహం జరిగినప్పుడు ఆయన రాలేని సిచ్యువేషన్ అది, ఎందుకంటే ఎవరు కూడా ప్రయాణాలు చేసుకునే సందర్భం కాదు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలోని ఆయన ఏమైనా వస్తానని చెప్పారా, లేకపోతే ఇంకేమైనా మీకు భరోసా ఇచ్చారా? భరోసా అంటే చూశారు, కార్డు చూశారు, వెరీ గుడ్ అని సోమినాయుడు గారిని పిలిచి చెప్పారు, కార్డు ఉంచని చెప్పి ఆయన చూసి అన్ని చూసి కార్డు అని పియ్య పట్టుకున్నారు. వస్తే ఈ జీవితానికి ఇది చాలు, అంటే కార్డు ఇస్తే మాకు చాలు అనుకుని కార్డు ఇచ్చిన సంతోషం అండి. మా లాంటి మధ్యతరగతి కుటుంబాన్ని ఒక అభిమానిగా గుర్తించి రాజా చిరంజీవి చేస్తున్న కార్యక్రమాలు గుర్తించి ఒక మెయిన్ లీడర్గా ఎప్పుడు వెళ్తుంటాను కాబట్టి మా వాళ్ళందరూ కలిసినా కలగకపోయినా ఎప్పుడు పిలిచి తిరిగిపోతుంటాను కాబట్టి ఆ సందర్భంలో నాకు చూసి సోమినాయుడు గారు తీసుకెళ్ళి పరిచయం చేస్తే అది చాలు అనుకోనండి. చిరంజీవి గారు వచ్చారంటే పెద్ద ఆయన పెద్ద రావక్కర్లేదు, ఆయన బ్లెస్సింగ్స్ మా పిల్లల మీద మా మీద మా అభిమానుల మీద ఉంటే చాలు సార్, ఈ జన్మకి అది చాలు. ఆయన ఆ మాత్రం గుర్తించారని నాకు ఇప్పుడే ఆనందం అసలు ఆగలేకపోతుంది. నిద్రలేని రోజులు గడిపాను 5 రోజులు. ఒకవేళ చిరంజీవి గారు వస్తానని ఏమైనా కబురు పెడితే మీరు ఇక్కడ ఏ ఏర్పాట్లు చేయదలుచుకున్నారు ఆయన కోసం?
ఫస్ట్ ఉన్నారండి, మా స్వామినాయుడు గారు ఉన్నారండి. ఆయన వస్తారని చెప్తే ఆయన తెలుస్తుంది, ఆయన అలాగే వచ్చి ఏర్పాటు చేయమని మన చేతిలో అంతా స్వామినాయుడు గారు వస్తే ఆయన చేసేస్తారండి. మా అభిమానులకు అంతా వారదేను. చిరంజీవి గారు వస్తారు ఇంక అంతకన్నా అండి. అంటే మీ ఇంటి పెళ్ళికి మీరు చేసే ఏర్పాట్లు ఏమైనా ఉంటాయి? అంటే మీ అభిమానాన్ని చాటేందుకు మీ తరపున మీరు చేసే ఏర్పాట్లు ఏమైనా చేయదలుచుకున్నారా? ఏముంటుందండి, మేము అంత మధ్యతరగతి కుటుంబం, అంత పెద్దదని వస్తే మాకు అదే చాలు. ఒక 10 కోట్లు ఇచ్చినంత ఆనందంగా ఫీల్ అవుతాము, జీవితంలో ఉండిపోతాం. ఒక అభిమాని కూతురు పెళ్ళికి చిరంజీవి గారు వచ్చారండి. పెద్ద సెలబ్రిటీల పెళ్ళికి వెళ్తే అది వేరండి. మాలాంటి అభిమానులకు వస్తే ఇంకా చాలామంది ఇంకా సంతోషపడతారు అనుకుంటాను. మీ మనసులో మాట అంత పెద్ద ఆయన దీవిస్తే సరిపోతుందా మీ బిడ్డని, లేకపోతే మీ ఇంట్లో ఒక్కసారైనా అడుగు పెట్టాలని మీ కోరిక? దీవిస్తే సరిపోద్దండి. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చి దీవించినా, మా స్వామినాయుడు గారు వచ్చి దీవించినా ఒకటే. ఎందుకంటే ఆయన 30 ఏళ్ళుగా మా అభిమానులందరినీ ఏకతాటిపై నడిపించి ఎక్కడే కష్టం ఉన్నా, ఏ అభిమానం నష్టం జరిగినా చిరంజీవి గారి దగ్గర చేరవేసే వ్యక్తి స్వామినాయుడు గారండి. అందుకే స్వామినాయుడు గారు వస్తే మాకు ఇంకా ధన్యం అయిపోద్ది. పెద్ద అమ్మాయి పెళ్ళికి కూడా వచ్చారు. చిరంజీవి గారు వస్తే ఇంకా మంచిదండి, ఇంకా మంచిది. ఇంకా అంతకన్నా ఇంకేముందండి. ఇన్నాళ్ళ ఈ వీరాభిమానితో మీరు కాపురం చేశారు. ఆయన అభిమానం, అది ఆ స్టార్ హీరో మీద ఉన్న ఆయనకి ఆ అభిమానం పిచ్చి ప్రేమ అనిపించిందా, లేకపోతే మీకు ఇంకేమనిపించింది? పిచ్చి ప్రేమేనండి. ఇంట్లో మనుషులైనా పట్టించుకోరు, కానీ చిరంజీవి గారు అంటే అంత అభిమానం అతనికి. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ బ్యాగ్ సర్దంటే సర్దిన వరకే నా వాయు. సర్ది వెళ్ళిపోయి వచ్చి చూసుకొని అన్నీ చూసిన తర్వాత పిల్లలు చూసుకుంటారు. చిరంజీవి గారి తర్వాతే మేము. మరి ఇన్ని సంవత్సరాల కాపురంలోని చిరంజీవి గారు మీ కుటుంబంలోనూ ఒక అడ్డుగోడగా నిలిచారు ఏ రోజైనా? నిలిచారండి, నిలలేదని ఎందుకు అనుకోలేదు. నిలబెట్టి అలాగే వెళ్ళేసి అభిమానం చూపిస్తున్నారు అతను. ఆ అభిమానం ఉండబట్టి గబుక్కుని హైదరాబాద్ అనేసరికి మాకు ఆదుకుంటారు వెళ్ళేసరికి. ఆయన కంటే ముందు మీరే బ్యాగ్ సర్దేస్తున్నారని ఆయన చెప్తున్నారు. మేమే బ్యాగ్ సర్దుతున్నాం. సర్దినా సరే మరి వెళ్ళి చూసుకొని వచ్చేసిన తర్వాత అయినా మమ్మల్ని ఆయన పట్టించుకోవాలి కదా అని మేము అడుగుతున్నాం. చిరంజీవి గారు తర్వాత మీరు మీ తర్వాత అతను కాదు అన్నారు అనేసి ఎప్పుడు వెళ్ళి బ్యాగ్ సర్దడం మా బాధ్యత. ఇంత అభిమానం ఉండి, ఇంత పిచ్చి ప్రేమ ఉండి కూడా పిల్లల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి మంచి చదువులు చదివించి ఆ అభిమానాన్ని ఒకవైపు చాటుకున్నారు. అలాగే కుటుంబ బాధ్యతలను కూడా పూర్తి స్థాయిలో ఆయన నెరవేర్చారని మీకు అనిపిస్తుందా? అనిపిస్తుందండి. మెయిన్ కారణం ఏంటంటే స్వామినాయుడు గారు. అక్కడికి వెళ్ళామంటే మమ్మల్ని ఎంత అభిమానిస్తారో తెలియదండి. అతని తర్వాతే చిరంజీవి గారికి తీసుకెళ్తారు. ఇతను ఉన్నారు మాకు దన్ను పర్వాలేదు మేము వెళ్ళిపోతామని మాకు ధైర్యం అండి స్వామినాయుడు గారిని. ఎక్కడికి వచ్చినా పెళ్ళికి వచ్చినా ఏ పెళ్ళిళ్ళలోనైనా ఏ ఫంక్షన్లోనైనా అతన్ని కలుస్తాం ఎక్కువ. చూసుకుంటే కనుక ఈ ఊరిలో చూస్తే అందరూ చిరంజీవి గారికి వీరాభిమానులే. అటువంటి చిరంజీవి గారికి పద్మవిభూషణ్ పురస్కరించడం అది అసలు ఆ అభిమానుల్లోని ఏ విధంగా ఉందో కూడా ఇంకో అభిమానం అంతా ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. అయ్యా మీ పేరేం పేరు? శ్రీనివాసరావు అండి. చిరంజీవి గారికి పద్మవిభూషణ్తో భారతదేశ ప్రభుత్వం సత్కరించుకోవడం వల్ల అసలు మీ అభిమానులు ఏ విధమైన ఫీల్? చాలా ఆనందంగా ఉందండి. చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చినప్పుడు ఎంత ఆనందం పడ్డామో అంతకన్నా ఎక్కువ ఆనందం ఈ పద్మవిభూషణ్ వచ్చాక చేసాము. మెయిన్ చిరంజీవి గారు ఆ సేవా కార్యక్రమాలకి మేము ఎక్కువ కనెక్ట్ అయ్యాము. అది ఆయన బాటలోనే నడిచి 10 మందికి సాయం చేయాలని, 10 మందికి ఇచ్చేయాలని చెప్పేసి అది చేయడం జరుగుతుంది. అది ఆయన కార్యక్రమాలు ఎంతో మనసుకి హత్తుకుంటాయి. అభిమానులైనా ఎంత చిన్న అభిమానులు అయినా సరే చేరదీసి చాలా దీనిగా చూస్తారు. అది చాలా నచ్చింది నాకు. నా వరకు అయితే ఆ అభిమానాన్ని గుండెంతా నిండిపోయి ఉందన్నమాట అభిమానం. ఈ పెళ్లి కార్డు చూస్తే ప్రతి ఒక్కరు చేతిలోనే పట్టుకుని తిరుగుతున్నారు, మీరు కానీ ఈ ఊర్లో కానీ. అసలు ఏంటి పెళ్లి కార్డు వెనకతల కథ ఏంటి? కార్డు ఇచ్చేటప్పుడు మీరు కూడా వెళ్ళడం జరిగిందా? నేను ఆ టైంలో హైదరాబాద్లో ఉన్నాను కానీ వెళ్ళలేకపోయాను. నేను చాలా బాధపడ్డాను వెళ్ళలేక. ఈ కార్డు ఇవ్వడానికి పట్టుకోవడం తిరగడానికి కారణం ఏంటంటే చిరంజీవి గారు ఫస్ట్ కార్డు ఆయన తీసుకున్న తర్వాత అభిమానులకి ఈయన పంచడము, ఆ కార్డు ఆయన చిరంజీవి గారు మన కార్డు పట్టుకొని అభిమానులకి ఎంత చేశారా అని చెప్పేసి ఎంతో ఆనందంతో కార్డు చూసి సంతోషం కలుగుతుంది. కొండలరావు గారి మాటల్లో విన్నట్టయితే కనుక ఆయన ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నా సరే నా బిడ్డను దీవిస్తే చాలు అంటున్నారు. కానీ అభిమానులుగా మీరేమనుకుంటున్నారు? సార్ ఆ విషయంలో అంత పెద్ద అయినా వస్తే మంచిదే, ఇంకా దేవుడు దిగి వచ్చినట్టే మాకైతే, మా అభిమానంకి. ఆయన ఆశీస్సులు ఇలాగా ఉంటాయి ఉంచుతారు. ఇంకా ఆయన వచ్చారంటే మరి ఆనందంగా హద్దులు లేవు, ఇంకా ఆనందంగా హద్దులు లేవు. మరి ఏం చెప్పలో నోటంటే మాట ఇప్పుడే రావట్లేదు. ఆయన వచ్చారంటే ఇంకా అంతకన్నా మరి ఇంకా ఇది సంతోషం, అంతకన్నా సంతోషం ఇంకా ఉండదు అన్నమాట. ఇంకో ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు, వారి మాటలు కూడా తెలుసుకుందాం. అసలు
వీరందరిలోనూ కూడా చిరంజీవి గారు వస్తే బాగుండనేది మాత్రం 100% ఉంది. కానీ అంత పెద్ద వ్యక్తి, పద్మవిభూషణ్ గ్రహీత, ఆయనకు ఉండాల్సిన బిజీ షెడ్యూల్ ఆయనకు ఉంటుంది. సో ఆయన రాలేకపోయినా సరే మేము బాధపడం, కానీ వస్తే మాత్రం అది మాత్రం మాకు చాలా అదృష్టంగానే భావిస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. అది ఇంకో అభిమాని కూడా ఉన్నారు. మీ పేరేంటండి? జనార్దన్ సార్. మీరు అసలు ఫ్యాన్స్ అసోసియేషన్లో ఏమైనా మెంబరా, లేకపోతే కామన్గా అభిమానేనా? అభిమానం అండి. ప్రెసిడెంట్గా ఇప్పుడు ఉన్నానండి ప్రెజెంట్. గతంలో మాకు చంద్రశేఖర్ అనే వ్యక్తి ఉండేవారు, మంచి యాక్టివ్ పర్సన్. ఆయన కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల ఈ కొండలరావు గారు, జనార్దన్ కూడా మొదటి నుండి కూడా సేవా కార్యక్రమాలు అవని ఏ ఒక్క కార్యక్రమానికి కానీ జనార్దన్ కూడా యాక్టివ్గా ఉంటాడు. జనార్దన్ ప్రెసిడెంట్గా చేద్దామని అంటే నేను ప్రెసిడెంట్గా ప్రెజెంట్ అయితే ఉన్నాను సార్. అయితే ఇప్పుడు కొండలరావు గారి మాటల్లో కానీ లేదా ఆయన మాటల్లో కానీ పద్మవిభూషణ్ గ్రహీత చిరంజీవి గారు పెళ్ళికి రాలేకపోయినా దీవిస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ మీ మనసులో మాట స్పష్టంగా మీరు చెప్పండి, రావాలని 100% కోరుకుంటున్నారా అసలు ఎవరైనా? అది కొండలరావు గారు అనేది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే మరి మా అన్నయ్య గారు చిరంజీవి గారు అయినటువంటి ఆయనకి స్టేట్ మొత్తమే కాదు, 5-6 రాష్ట్రాల్లో కూడా ఆయన అభిమానులు భారీగా ఉన్నారు. ఆయనకున్న షెడ్యూల్ వేరేగా ఉంటాయండి. ఆయన వస్తే నిజంగా ఒక అభిమానులుగా మేమే కాదు, ఇప్పుడు మేము ప్రజెంట్ విజయనగరం జిల్లాలో ఉన్నాం, జిల్లా మొత్తం వైజాగ్ నుండి కూడా ఆనందపడతారండి. రాజంలో మరి అయితే పండగ వాతావరణం వస్తుందండి. ఆయన వస్తే సంతోషమే, కానీ ఆయన రావాలని ప్రత్యేకించి కోరికైతే పెట్టుకోమండి. ఎందుకంటే మా అన్నయ్య కోసం మాకు తెలుసు, ఆయన ఎక్కడున్నా ఆ పాపకే ఆశీస్సులు ఉంటాయి, ఆ కుటుంబం మీద ఆయన ఆశీస్సులు ఉంటాయి. మేము అది చాలు అనుకుంటున్నాం సార్. చూసుకున్నట్లయితే కనుక రావాలని ఒక ఆకాంక్ష ఉన్నప్పుడు కూడాను ఆయనకున్న షెడ్యూల్ వల్ల ఆయన రాలేకపోవచ్చు. అయితే ఆయన మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే అభిమానులు అసలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే కనుక ఆయన ఎందరో అభిమానులకి ఒక స్టార్డమ్ ఉన్నటువంటి హీరో, అందులోని పద్మవిభూషణ్ గ్రహీత అంతటి వ్యక్తి ఒక చిన్న కార్యక్రమం అయితే అనుకోరు, కానీ ఆయనకు ఆ కొద్దిపాటి సమయం కూడా లభించకపోవడం వల్ల అభిమానుల ఇంట్లో జరిగేటువంటి ఆ పండగలకి, ఆ మంచి శుభకార్యాలకి ఆయన అటెండ్ అవ్వలేకపోవడం వారికి ఎంత మనసు బాధించినప్పటికీ వీరికి మాత్రం ఆయన ఎక్కడున్నా సరే ఈ ఇంట్లో పండగలోని మాత్రం ఆయన భాగస్వాములు అవుతారని, ఖచ్చితంగా ఆయన అక్కడి నుంచే దీవిస్తారనేది మాత్రం వీరందరూ ఆశిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడాను ఆ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా వీరి ద్వితీయ పుత్రిక వివాహ ఆహ్వాన పత్రిక అందుకున్నటువంటి చిరంజీవి గారు తమ ద్వితీయ పుత్రిక వివాహానికి కనుక వచ్చినట్లయితే మాత్రం మా జన్మ ధన్యం అయిపోతుందని మాత్రం కొండలరావు అలాగే అభిమానులందరూ కూడా రాజాం నుంచి స్పష్టం చేస్తున్నారు. రాజాం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.